జగిత్యాల జిల్లా కొండగట్టు యువకుడి మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. రమణారెడ్డిని హత్య చేసి కందకంలో పూడ్చేశారు చేశారు నిందితులు. రమణారెడ్డిని పిలిచిన నిందితులు హత్య చేశారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పాత కక్షలు ఓ ఫంక్షన్ హాల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేసినట్లు తేల్చారు. మృతుడు రమణారెడ్డి డబ్బుల కోసం నిందితులను నిత్యం వేధిస్తున్నట్లు గుర్తించారు. మృతుడు రమణారెడ్డిపై గతంలో 27 కేసులున్నట్లు, ఏడాది పాటు జైలులో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. జగిత్యాల జిల్లా కొండగట్టు యువకుడి మర్డర్ కేసు ఛేదించారు పోలీసులు. రమణారెడ్డిని హత్య చేసి కందకంలో పూడ్చేశారు నిందితులు. రమణారెడ్డిని పిలిచిన నిందితులు హత్య చేశారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పాత కక్షలు ఓ ఫంక్షన్ హాల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేసినట్లు తేల్చారు. మృతుడు రమణారెడ్డి డబ్బుల కోసం నిందితులను నిత్యం వేధిస్తున్నట్లు గుర్తించారు. మృతుడు రమణారెడ్డిపై గతంలో 27 కేసులు ఉన్నట్లు, ఏడాది పాటు జైలులో కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతిపెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మన తర్వాత A2 వినయ్, A3 పస్తమేశ్వరు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో పాతిపెట్టిందని తెలిసింది. దానికి రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు. ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ క్రిమినల్ మన మలయాళ పోలీస్ స్టేషన్లో. ఇతని మీద గతంలో వాళ్ళు దొంగతనాల కేసులు ఉన్నాయి. తర్వాత ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ కింద పీడీ యాక్ట్లో కూడా పోయొచ్చిండు. ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించేవాడు. దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి పస్తమేశ్వర్ అనే వ్యక్తి కొండగట్టు మెట్ల దారికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ A1 సిద్ధార్థ్, పస్తమేశ్వరు మరియు వినయ్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండ మీద లొల్లి అయినప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకుతాయి. అక్కడే చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు ఇప్పుడు A1 to A8 వీళ్ళు నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది. ఏమనుంటే మళ్ళీ ఫర్దర్ ఇస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే కదా బాడీ తీసింది, నిన్ననే కదా.